ముందు క్లియర్ చేయండి, రోడ్ క్లియర్ చేయండి. దాదాపుగా ఏసీబీ వాళ్ళు అడిగారు. నాకు అవగాహన వారికి విచారణకు సహకరించాను. వారు మళ్ళీ ఎన్నిసార్లు పెంచినా ఎప్పుడు పెంచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇది ఒక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ప్రభుత్వ ఒత్తిడిలో తెలియదు. దాంతో పాటు ఒక మాట కూడా ఇవాళ పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చారు. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమి లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా.